హలో హాయ్ అండి, పిఆర్ లైఫ్ స్టైల్కి స్వాగతం అండి. ఎలా ఉన్నారు, బాగున్నారా? ఇది వచ్చేసి ఫ్రైడే రోజు నుండి అమావాస్య రోజు పూజ ఎలా చేసుకున్నాము. నేనైతే బాగున్నాను, మీరు ఎప్పుడు బాగుండాలని కోరుకుంటున్నానండి. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మొత్తం చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అండి, ఏం చేస్తుందన్న చూడండి వీడియో. ఇవాళ వీడియో బాగుంటుంది, చాలా బాగుంది వీడియో వచ్చేసి. మీరు తప్పకుండా వీడియో మొత్తం చూడాలి. ఫస్ట్ వచ్చేసి కొంచెం ఆయిల్ వేసాను, పోపు దినుసులు వేసాను, పల్లీలు వేసాను. పల్లీలు, కొంచెం శనగపప్పు, మినపప్పు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసాను, కరివేపాకు. తగినంత సాల్ట్ వేసుకోవాలండి. ఇందులో కొంచెం నెయ్యి వేస్తే బాగుంటుందండి, నెయ్యి వేసుకోవాలి, 1 స్పూను. ఉప్మా అయితే రెడీ అయిపోయింది. నెయ్యి వేస్తున్నాను కొంచెము. చివరిలో కొత్తిమీర వేసేసుకుంటే ఉప్మా రెడీ. ఫుల్ వీడియో మొత్తం చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చివరిలో కొత్తిమీర వేస్తున్నాను. ఉప్మా అయితే రెడీ అయిపోయింది. మరి నెక్స్ట్ ఏం చేస్తానండి చూపిస్తాను, తప్పకుండా చూడండి. చూడండి, ఒక ప్యాన్ పెట్టాను, కొంచెం 1 స్పూన్ ఆయిల్ వేసాను. ఇంట్లో పోపు దినుసులు, ఇది వచ్చేసి చూడండి, ఇది పప్పులు ఉంటాయి కదండి, పప్పులు, ఉప్పు, కారం తగినంత, వెల్లుల్లి రెప్పలు వేసి మిక్సీకి వేసాను. ఇది తాలింపు పెట్టేస్తున్నాను. తాలింపు రెడీ అయిపోయింది, ఉప్మా రెడీ అయిపోయింది, బ్రేక్ఫాస్ట్. ఇది వచ్చేసి చూడండి, బెండకాయలు, పచ్చిమిర్చి, టమోటో, ఆనియన్, వెల్లుల్లి, కొంచెం అల్లం ముక్క అన్నీ చూపిస్తున్నాను. ఏం చేస్తానని చూడండి. బెండకాయలు వచ్చేసి నీట్గా కడిగేసి ఆరనివ్వాలి. కట్ చేస్తున్నాను, కొంచెం పొడుగానే కట్ చేయాలి. ఒక బెండకాయలో ఒక 3 పీసులు చేయాలి అలాగా. పచ్చిమిర్చి వేసుకొని టమోటో వేసుకోవాలి.
ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేసేసి కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలండి. కొంచెం ఆయిల్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. తర్వాత ఏం చేస్తున్నాను అనేది తప్పకుండా చూడండి. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడాలి మీరు. ఉల్లిపాయ ముక్కలు వేసాను, కొంచెం చింతపండు వేసాను. బాగా మగ్గించుకోవాలన్నమాట. చూడండి, అల్లం ముక్కలు చిన్న చిన్న కట్ చేశాను అనమాట. కొంచెము అల్లం వేసుకుంటే బాగుంటుంది, హెల్దీ కదండి. కొంచెం జీలకర్ర వేస్తున్నాను. జీలకర్ర వచ్చేసి చివరిలో వేయాలి. చివరిలో వేస్తే బాగుంటుంది. కరివేపాకు కొంచెం చివరిలో వేయాలన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము. తర్వాత వచ్చేసి ఇది చూడండి, వామాకు తింటే చాలా మంచిది. హెల్త్కి చాలా మంచిది. వీటిలోకి వేయండి, ఒక 2 ఆకులు వేసుకుంటే బాగుంటుంది. వామాకులు వచ్చేసి రోజు ఒక 2 తిన్నా చాలా మంచిది. ఎలానో మనం తినము, అందుకనేసి వంటల్లోకి వేసుకోండి, బాగుంటుంది. ఇదంతా కొంచెం చల్లారనిచ్చాక వెల్లుల్లి చల్లారిన తర్వాత మిక్సీకి వేసుకుందామండి. బెండకాయ చట్నీ చేస్తున్నాను. రైస్లోకి, చపాతీలోకి చాలా బాగుంటుంది. ఇంత చల్లారిన తర్వాత మిక్సీకి అయితే పట్టుకుందాం. ఫస్ట్ వచ్చేసి ఏమేమి వేస్తానో చూడండి. పచ్చిమిర్చి, టమోటోస్ వేసుకోవాలి ఫస్ట్ మిక్సీ జార్లో. తగినంత ఉప్పు వేసి మిక్సీకి అయితే పట్టుకుందాము. ఇది చూడండి ఇలాగా. తర్వాత వచ్చేసి బెండకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు అన్నీ వేసేసుకోవాలి. బెండకాయ చట్నీ అయితే రెడీ అయిపోయింది. చివరిలో ఏం వేస్తాను చూడండి, వెల్లుల్లి రెబ్బలు, కొత్తిమీర సన్నగా కట్ చేసి పెట్టేసుకొని వేసేసుకోవాలి. బెండకాయ చట్నీ అయితే రెడీ అయిపోయిందండి. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ప్లీజ్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రైస్లోకి చాలా బాగుంటుంది, చపాతీలోకి కూడా బాగుంటుందండి. Please like, share and subscribe. Bye. Thank you. Thanks for watching.